తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి రైతులు యాసంగిలో పండించిన వరి పంటలో ప్రతి గింజ ఎంఎస్పీకి కొనుగోలు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అక్కడక్కడ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో హమాలీల విషయంలో కొంత ఇబ్బంది అవుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆ లోకల్ సమస్యని పరిష్కారం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ యాసంగి పంటకి మన ప్రభుత్వం 22,000 కోట్లతో మరి సుమారు 80-85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయబోతున్నాము. మరి అక్కడక్కడ ఈ లారీల విషయంలో హమాలీల విషయంలో కొంత ప్రాబ్లం వస్తున్నమాట వాస్తవం. హమాలీలు మన రాష్ట్రంలో ఎక్కువ శాతం బీహార్ నుంచి బెంగాల్ నుంచి వస్తారు. బెంగాల్లో ఈ మధ్యనే ఎన్నికలైనాయి కాబట్టి కొంతమంది తిరిగి వాపసు రాలేదు. బీహార్లో వాళ్ళ అగ్రికల్చర్ సీజన్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి అక్కడి నుంచి కూడా కొంతమంది తిరిగి రాలేదు. ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా కఠిన అన్ని అవసరాలకు కూడా లారీలు డీసీఎంలు ఆపేసి ఈ వారం 10 రోజులు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు డీసీఎంలు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను మరోసారి చెప్తున్నా, వరి రైతులందరికీ హామీ ఇస్తున్నాం. తెలంగాణలో ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, కమిటెడ్ ఉంది, సిన్సియర్ ఉంది.